డ్రైవింగ్ చేయాలంటూ అనంతపురం ఎస్పీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈరోజు సీరియల్ హీరోలు హీరోయిన్లు ఈరోజు క్రికెట్ మ్యాచ్ కోసం టవర్ క్లాక్ దగ్గర ఒక ఈవెంట్ను కూడా ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న నేపథ్యంతో మనతో పాటు ప్రభాకర్ ఉన్నారు. ఏం చెప్తారు? సరే, ఈ ఎస్పీ గారు తీసుకున్నట్టు ఎస్పెషల్లీ హెల్మెట్తో ప్రయాణం చేయాలనేది ఈ కార్యక్రమం గురించి ఏంటి? చాలా గొప్ప కార్యక్రమం అండి. అంటే ఏదో సరదాగా చెప్పి వదిలేయడం కాకుండా ఇలా స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇలా అందరికీ చెప్పించడం అనేది చాలా గొప్పగా ఉంది. మరి ఎస్పీ జగదీష్ గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప చొరవని అందరూ ఉపయోగించుకోవాలి. వాళ్ళు మన కోసం, మన జీవితాల కోసం, మన సేఫ్టీ కోసం చెప్తున్నారు. దీన్ని పాటించండి, పంచసూత్రాలు పాటించమని మొత్తుకుంటున్నారు. దయచేసి పంచసూత్రాలను పాటించండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, స్పీడ్గా నడపొద్దు, హెల్మెట్ ధరించండి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ఈ 5 సూత్రాలను పాటించండి. మీ జీవితాన్ని సేఫ్గా ఉంచుకోండి, పక్క వాళ్ళని కూడా హాయిగా బతకనివ్వండి. థ్యాంక్ యూ. మేడం, ఏం చెప్తారు మేడం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం హెల్మెట్ ధరించాలి, సేఫ్ డ్రైవింగ్, దీని మీద ఏం చెప్తారు? ఒక అవేర్నెస్ మీరు చేయడం అనంతపూర్కు. ఎస్, అనంతపురం వచ్చడమే ఇట్స్ అ వెరీ బిగ్ హ్యూజ్ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైన భవ్యమైన టెంపుల్స్ ఉంది అండ్ ఇక్కడ మనం రూల్స్ ఫాలో చేయట్లేదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా మొత్తం సొసైటీలో ఎవరు రూల్స్ ఫాలో చేయట్లేదు. పోలీసుల మీద కోపం చేసుకుంటున్నాము. టు బీ హానెస్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డిసిజన్స్ అండ్ ద రూల్స్ని మనం ఫాలో చేస్తే మేము సేఫ్గా ఉండొచ్చు అండ్ ఎస్పెషలీ మనం చుట్టూ వాళ్ళ అందరినీ కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు అండ్ ఎస్పెషలీ ఆ ఫ్యామిలీకి మనం ట్రూగా ఉండొచ్చు. సో బీ సేఫ్, వేర్ హెల్మెట్, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి అండ్ ఎస్పెషల్లీ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకండి. సో మీ మీద ఎన్నో మనుషుల లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, దట్స్ ఇట్. అనంతపూర్ పోలీసులు ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు. మీరు ప్రజల వైపు నుంచి కూడా మద్దతు పోలీసులకి ఏం చెప్తారు మీరు? పోలీస్కి మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ యూ టు డూ ద సేమ్ థింగ్ ఫార్వర్డ్ అహెడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఫాలో దేర్ రూల్స్. దట్స్ ఇట్. అండ్ అనంతపూర్ పోలీస్ వాళ్ళకి అ గ్రేట్ సల్యూట్. ఎందుకంటే వాళ్ళు ఇంత రూల్స్ బ్రేక్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ రూల్స్ తీసుకొని వచ్చి లేదు మీరు ఫాలో చేయాలి, మీ మంచి కోసం అని నిలబడుతున్నారు. నిజంగా ఫైనల్గా మీరు అనంతపూర్లో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ టవర్ క్లాక్ దగ్గర చేయడం మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం అనంతపురంకి వస్తున్నాను. నేను పుట్టింది యాక్చువల్లీ బెంగళూరులో, బట్ మా నాన్నమ్మ ఊరు, మా నాన్న ఊరు అంతా ఆంధ్రప్రదేశే అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఇంత ప్రేమ చూస్తున్నాను, మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే సీరియల్స్ హీరో హీరోయిన్స్ కూడా హెల్మెట్ ధరించాలి, సేఫ్ డ్రైవింగ్ చేయాలి అని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రజల వైపు నుంచి కూడా మద్దతు రావాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మీ కుటుంబాలు, మీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఏదైతే ఉందో రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆ మెథడ్స్, సేఫ్టీ మెథడ్స్ పాటించాలి అని చెప్పేసి సీరియల్ హీరోలు హీరోయిన్లు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.